హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను చిత్ర. ఈరోజు వరం మల్టీగడ్డం కిచెన్లో రవ దోశ చేస్తున్నాను. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ముందుగా దీనికోసం ఒక పాత్ర తీసుకొని అందులోకి 1 కప్పు సుజీ రవ్వ వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు మైదా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 1/2 చెంచా జీలకర్ర వేసుకున్నాను. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర వేసుకొని వాటర్ కొద్దిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది ఏ కన్సిస్టెన్సీ రావాలంటే మనకు మజ్జిగలాగా అనిపించాలి, అంత పలచగా కలుపుకోవాలి. సాల్ట్ చూసేసుకోండి, కొద్దిగా వేసుకోండి, చాలకపోతే మళ్ళీ వేసుకోండి. బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని దోశ కడాయి పెట్టుకొని, దోశ కడాయి వేడైన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దోశ వేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తుందండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పల్లీ చట్నీతో అయినా బాగుంటుంది, కొబ్బరి చట్నీతో అయినా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి, ఖచ్చితంగా నచ్చుతుంది. హోటల్లో కంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో మంచిగా మంచిగా కాల్చుకుందాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు మన దోశ రెడీ అయిపోయింది, తీసేసుకుందాం. చూసారా ఎంత బాగా వస్తుందో? కలర్ కూడా మంచిగా ఉంటుంది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా. అంతే, క్రిస్పీగా మన రవ్వ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే అన్ని దోశలు కూడా ఇదే విధంగా వేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి చట్నీతో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.